విభిన్నంగా పదే పదే చెప్తున్నారు. బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు బాపూజీ. అంబర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ జెమ్. ఇది ఒక శిలాజ చెట్టు రెసిన్. చెట్టు బెరడు నుంచి కారే ఒక రసాయనం ద్వారా ఏర్పడుతుంది. అసలు ఈ అంబర్ స్టోన్ ఎక్కువగా లిథువేనియా, లాట్వియా, రష్యా, పోలాండ్, దక్షిణ స్వీడన్, ఉత్తర జర్మనీ, డెన్మార్క్లో దొరుకుతుంది. మరి మన భారతదేశంలో దొరకదా అంటే గుజరాత్ రాష్ట్రంలోని కాంబేషల్లో లిగ్నైట్ గనుల్లో కనుగొన్నారు. వీటిని కాంబే అంబర్ అంటారు. అంబర్ని భూమి యొక్క ఉపరితలం పైన సొరంగాల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా తవ్వి తీస్తారు. ఒక్క అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఈ అంబర్ స్టోన్ దొరుకుతుంది. ఈ అంబర్ చెట్ల రసాయనాలు భూమి మీద శిలాజాలతో కలిపి సహజంగా ఏర్పడడానికి 30 నుండి 90 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ అంబర్ నీటిలో కూడా ఉంటుంది, అది పాడవదు. ప్రధానంగా పోలాండ్ను అంబర్ దేశంగా పిలుస్తారు, ఎందుకంటే ఎక్కువగా బాల్టిక్ సముద్రం ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద సైజు అంబర్లు ఇక్కడ మాత్రమే లభిస్తాయి. ఈ అంబర్ జెమ్స్ పాడైపోతాయా అంటే 200 డిగ్రీల సెల్సియస్ పైన వేడి చేస్తే మాత్రమే ఇది పాడైపోతుంది. దీని నుంచి నూనె కూడా ఉత్పత్తి అవుతుంది. అంబర్ జీవులు చెట్ల శిలాజాలతో సహజంగా ఏర్పడుతుంది కాబట్టి వాటి యొక్క వయస్సుని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే డిఎన్ఏ మాత్రం ఈ అంబర్ నుంచి సేకరించగలిగే అవకాశం లేదు. ఈ అంబర్లో ఆక్సిజన్ ఉంటుందని మీకు తెలుసా? 80 మిలియన్ సంవత్సరాల వయసున్న ఈ అంబర్లో 25% నుంచి 35% వరకు ఉంటుంది. ఈ అంబర్లో ప్రధానంగా ఆ నైసర్గిక ప్రాంతాలను బట్టి వాటి రంగులు ఉంటాయి. పసుపు, ముదురు గోధుమ, నీలం, తెలుపు, ఎరుపు ఇలా చాలా రంగుల్లో లభిస్తుంది. అసలు ఈ అంబర్ ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ఉప్పుని కరిగించిన నీటిలో వేస్తే తేలుతుంది. అలా ఉంటేనే ఇది నిజమైన జెమ్ అని అర్థం. మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? దీన్ని టచ్ చేస్తే వెచ్చగా ఉండి ఒకలాంటి వాసనని కలిగి ఉంటుంది. ఇక అసలు ఈ అంబర్ స్టోన్ని ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇది ఎవరెవరికి ఎలాంటి లాభాన్ని చేకూరుస్తుంది? ముఖ్యంగా ఒక్కో రాశివారు ప్రత్యేకంగా ఒక్కో స్టోన్ని ధరించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్ని రాసుల వారు ముత్యాన్ని ధరించాల్సి వస్తే కొన్ని రాసుల వారు పగడాన్ని, అలాగే కొన్ని రాసుల వారు గోమేధికాన్ని, ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రత్నాన్ని ధరించే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ ఈ అంబర్ స్టోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా? దీన్ని అన్ని రాసుల వారు సమానంగా ధరించవచ్చు. దానివల్ల కలిగే ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఇంత కాస్ట్లీయెస్ట్ జెమ్ ఎన్ని రకాలుగా ఉంటుందో మీకు తెలుసా? ఎల్లో, బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్, వైట్. చెట్టు శిలాజ రసాయనాల్లో చిన్నపాటి బబుల్స్ ఉండడం వల్ల అవి సూర్యకాంతితో పరావర్తనం చెందడం వల్ల ఇలా వివిధ రంగుల్లోకి మారిపోతుంటాయి అంబర్.